హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇక్కడ పడ్డ ఒక కప్ప అస్థిపంజరాన్ని పరిశీలిద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ గుంతలో నీళ్ళు ఉండేటి ఇంతవరకు నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. నీళ్ళతో పాటు మరి ఈ కప్ప ఎండిపోయినప్పుడు ఏదైనా అక్కడ నుంచి అన్నీ వెళ్ళిపోతాయి జీవులు, నీళ్ళలో ఉన్న జీవులు. కానీ కప్ప మాత్రం ఎందుకు వెళ్ళిపోయలేదు, ఇక్కడనే ఉండిపోయింది. మన నీళ్ళు ఉన్నప్పుడే కానీ చనిపోయిందా ఈ కప్ప? నీళ్ళు పోయినాక చనిపోయిందా తెలియదు. నీళ్ళు ఎండిపోయినప్పుడు సాధారణంగా ఆ నీళ్ళలో ఉన్న జీవులల్లా బయటికి వెళ్ళిపోతుంటాయి. కానీ కప్ప మాత్రం వెళ్ళలేకపోయింది, ఎందుకో తెలియదు. మరి కప్ప నీళ్ళలా అలాగే పడి చనిపోయిందా, లేకపోతే నీళ్ళు లేకుండా చనిపోయిందో తెలియదు. ఈ అస్థిపంజరం, కప్ప అస్థిపంజరం ఒకసారి క్లియర్గా చూద్దాం ఎలా ఉంటుందో. ఒక కట్టె తీసుకొని ఫస్ట్ దాన్ని అటు ఇటుగా చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఇది కప్ప అస్థిపంజరం, ఇలా ఉంటుంది. కాళ్ళు, ఇదేంది కాళ్ళు వెనక్కి వచ్చినాయి? ఇవి కాళ్ళు కదా, కాళ్ళు వెనక్కి ఎందుకు వచ్చినాయి దీనివి? అస్థిపంజరం అయితే కప్పదే, చూడండి ఎలా ఉంది, బాగుంది. అస్థిపంజరం వెనక్కి వచ్చినట్టు కాళ్ళు కదా, కాళ్ళేవి, కాళ్ళు వెనక్కి వచ్చినాయి. ఇది అస్థిపంజరం. అస్థిపంజరం ఎలా ఉంది చూడండి, మనుషుల అస్థిపంజరం లాగానే ఉంది. దీన్ని కూడా ఉభయచర జీవి అంటారు కప్పనందు కొరకే. నీళ్ళపైన కానీ నీళ్ళలో జీవిస్తుంటుంది, నేలపైన కూడా జీవిస్తుంటుంది కప్ప. ఉభయచర జీవులు అంటారు వీటిని. అంటే నీళ్ళలోనూ నేలపైన కూడా నివసించే జీవులను ఉభయచర జీవులు అని అంటారు ఫ్రెండ్స్. మీకు కూడా తెలుసులే కానీ విషయం గుర్తు చేస్తుంది అంతే. కప్ప అస్థిపంజరం ఎలా ఉంది చూడండి. ఇలా ఉంటుంది కప్ప అస్థిపంజరం. పూర్తిగా తొలగించే ప్రయత్నం చేద్దాం. పైన ఉన్న చర్మం ఇది ఇంకా గట్టిగా ఉంది. కప్ప చర్మం తీస్తే ఇంకా మనకు పై వైపున కనిపించాలంటే చర్మం పోవాలి. చర్మం పోతే పై వైపున దీని అస్థిపంజరం పూర్తిగా కనిపిస్తుంది మనకు. అస్థిపంజరం చర్మం పోయలేదు, అస్థిపంజరానికి అతుక్కొనే ఉంది. చర్మం పోతే తెలుస్తుంది పూర్తిగా. కట్టె కూడా వెళ్ళిపోయింది. కట్టెలు తిరుగుతున్నాయి కానీ కప్ప చర్మం మాత్రం వదలట్లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీని అస్థిపంజరం. అక్కడిక్కడ అంటే కప్ప అస్థిపంజరం కూడా ఇరిగిపోయేలాగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా మీకు ఎన్నో చెప్తారు రోజు. బాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.